ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. నిజమే కదా, అందరికీ జరిగేది ఒక్కటే. పుట్టుక మొదలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు సంపాదన కోసం పరుగులు, పెళ్ళిళ్ళు, పిల్లల కోసం ఆరాటాలు, తినడానికి, తిండి పెట్టడానికి, ఉండడానికి, మరొకరికి ఆశ్రయం ఇవ్వడానికి, ఇలా మనం అందరం చేసిన వారమే, చేస్తున్న వారమే. మనకంటే ముందు చాలామంది చనిపోయారు. మనం కూడా వయసు మీద పడితే పోవాల్సిన వాళ్ళమే. అందరికీ ఒకటే ఇదంతా. కానీ మరణం తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో తేల్చి చెప్పడానికి ఈ బ్రతికంతా. నువ్వు నరకానికి పోకూడదని నీ పాపాల నిమిత్తం యేసయ్య మరణించి తిరిగి లేచాడు. అంటే నువ్వు నిత్య జీవం పొందాలంటే నువ్వు జీవించినంత కాలం అంతా యేసయ్యను వెంబడించాలి. ఆయన చేసిన ప్రాణత్యాగం వృధా కాకూడదు అంటే నువ్వు నేను పరిశుద్ధంగా జీవించాలి. నీ మరణం నిన్ను పిలిచేలోపు నువ్వే డిసైడ్ చేసుకో, నరకమా లేక నిత్య జీవమా. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.